చెప్పే అవకాశం. రైట్, మనం ఒకసారి ఇప్పుడు ప్రొఫెసర్ శేషు గారి దగ్గరికి వెళ్దాం. దానికన్నా ముందు ఒకసారి మనం పరిచయం చేపిద్దాం. బండారు రామ్మోహన్ గారు విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అయిపోయారు. మరి కొద్దిసేపట్లో దిలీప్ కుమార్ కూడా, కపిల్ వాయి దిలీప్ కుమార్ కూడా జాయిన్ అయిపోతారు. ప్రొఫెసర్ శేషు గారు. Sir, very nice, sir. Welcome to our site, sir. I'm sorry because I'm not seeing you on my screen, sir. I am very thankful to you that. Okay, anyway, sir. ఒకసారి మనం ప్రొఫెసర్ శేష్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రొఫెసర్ శేష్ గారు, ఇప్పుడు ప్రశ్న ఏదైతే పల్నాటి మన వెంకటరెడ్డి గారు చెప్పారు, దీనికి మీరు ఏకభిస్తారా? అంటే ప్రశ్న ఏదైతే ఉన్నదో రాజకీయాలకు సంబంధించి పార్టీలకు అతీతంగా మంచి మాట చెప్పారు వెంకటరెడ్డి గారు. కానీ ఇదే ధోరణిలో కూడా బీజేపీ కూడా వేరే రాష్ట్రాలలో కూడా ఇదే ధోరణి అవలంబిస్తుంది. దానికి ఉదాహరణ మహారాష్ట్ర. దీనికి సంబంధించిన మీరేమంటారండి? జమీల్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ నమస్కారం. అందరూ పెద్దలు ఉన్నారు. పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థలో ఒక దిగజారిపోతున్న విలువలకు అద్దం పట్టేటటువంటి అంశంగానే మనం చూడాలి ఖచ్చితంగా. ఎగ్జాక్ట్లీ. అయితే ఇది ఒకప్పుడు హర్యానా, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాలకు పరిమితమైనటువంటి ఒక ప్రక్రియగా మనకి దేశంలో కనపడింది. అయారాం గయారాం సంస్కృతి అంటాం కదా. హర్యానాలో ఒక శాసనసభ్యుడు ఒకే రోజు 3 పార్టీలు మారిండు. గయారాం అనేటటువంటి ఒక శాసనసభ్యుడు ఒకే రోజు 3 పార్టీలు మారిండు. అందుకని ఇది పార్టీ ఫిరాయింపులను ఈ దేశంలో పాపులర్ గా అయారాం గయారాం సంస్కృతి అని పిలుస్తారు. ఇది మంచిది కాదు అనేటటువంటి విశ్లేషణ, చర్చలు అనేక సందర్భాలలో మాట్లాడుకున్నటువంటి సందర్భమే. కానీ మనం మాట్లాడుతున్నాం కానీ అయారాం గయారాం సంస్కృతి, పార్టీ ఫిరాయింపులు జరిగిపోతూనే ఉన్నాయనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే దీనికి అడ్డుకట్ట వేయటానికి 1985లో అప్పుడు రాజీవ్ గాంధీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత యాంటీ డిఫెక్షన్ లా, ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినప్పుడు చట్టం చాలా బలంగా పనిచేసింది. కానీ తర్వాత తమకు అనుకూలంగా చట్టాన్ని మార్చుకునేటటువంటి క్రమంలో ఆ చట్టము కూరలు బీకేసినటువంటి పాము లెక్క తయారైపోయింది. అంటే పాము ఎంత పెద్దగా ఉన్నా, ఎంత బలంగా ఉన్నా, కూరలు బీకిన తర్వాత దాన్ని చిన్నపిల్లలు తోకబట్టుకుని ఆడిచ్చినట్టుగా ఇవాళ యాంటీ డిఫెక్షన్ లాకి కానీ లేకపోతే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి కానీ పెద్దగా భయపడుతున్నటువంటి దాఖలాలు లేవు అనేటటువంటి విషయాన్ని గమనించాలా. ఇది ఒక ఎత్తు అయితే, ఇక మన గురించి మనం చెప్పుకునేటప్పుడు చాలా గొప్పగా చెప్పుకుంటాం. తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ప్రాంతము ఉద్యమాలకు వేదిక, ఉద్యమాలకు నడిగడ్డ, చివరి గడ్డ అని చెప్పుకుంటాము. ఇట్లాంటి ఉద్యమాలతోటి ఏర్పాటైనటువంటి రాష్ట్రంలో కూడా పార్టీ ఫిరాయింపులు పరాకాష్ఠకు చేరాయి. నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రము పార్టీ ఫిరాయింపులకు దేశంలో ఒక వేదిక అయిపోయింది, ఒక ఫోరంగా మారిపోయింది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇప్పటికి 3 సార్లు ఎన్నికలు జరిగితే 51 మంది శాసనసభ్యులు పార్టీలు మారారండి. 51 మంది శాసనసభ్యులు పార్టీ మారారు. 3ఓసారి జరిగిన తర్వాత ఇప్పుడు 10 మంది పార్టీ మారారు. వాళ్ళ విషయం కోర్టులో, ఇప్పుడు సుప్రీం కోర్టులో అటు ఇటు ఊగిసలాడుతుంది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోబోతారనేది వేచి చూడబోతున్నాం. గత 2 ఎన్నికల్లో 2014 తర్వాత ఈ రాష్ట్రంలో 26 మంది శాసనసభ్యులు పార్టీ మారారు. 2018 తర్వాత ఈ రాష్ట్రంలో 16 మంది శాసనసభ్యులు పార్టీ మారారు. అంటే 41 మంది. అంటే కేసీఆర్ 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 41 మంది శాసనసభ్యులు పార్టీ మారారు. ఈ 41 మంది కూడా ఏకంగా బీఆర్ఎస్ పార్టీలోకి చేరినటువంటి సందర్భం ఉంది. కానీ ఏ ఒక్కళ్ళపైన యాంటీ డిఫెక్షన్ లా రాలే. ఎందుకు అనంటే చాలా చాకచక్యంగా, తెలివిగా 2/3 ఫిరాయించేటప్పుడు 2/3 ఫిరాయించడం వల్ల 2/3 ఏంది అంతకంటే ఎక్కువనే ఫిరాయించారండి. మరి దారుణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ మొత్తం కూడా 2 సార్లు బీఆర్ఎస్ లో విలీనం అయిపోయింది. దాంతో యాంటీ డిఫెక్షన్ లా కిందకు రాకుండా వాళ్ళందరూ తప్పించుకోగలిగారు. 41 మంది పైన ఏ ఒక్కళ్ళ పైన వేటు పడలేదు. అంటే కేసీఆర్ చాలా తెలివిగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారనే విషయాన్ని మనం గమనించాలా. ఆ తెలివి ఏంటి అంటే యాంటీ డిఫెక్షన్ లా పరిధిలోకి రాకుండా 2/3 కంటే ఎక్కువ పార్టీ ఫిరాయింపులు జరిగినటువంటి సందర్భంలో 41 మంది పార్టీ మారితే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా అదే ప్రక్రియ ప్రారంభమైంది. నీవు నేర్పిన విద్య నీరజాక్ష అంటాం కదా. బట్ అది కేసీఆర్ ఏం నేర్పారో కేసీఆర్కి అదే వస్తుంది. అంటే మనం ఏదిస్తే అదే వస్తుంది అని బైబిల్లో ఒక సామెత ఉంటుందండి. కాబట్టి కేసీఆర్ ఏమిచ్చాడు? పార్టీ ఫిరాయింపులను ఇచ్చాడు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేస్తుంది?
కేసీఆర్ బాటలోనే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేటటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ సంవత్సర కాలంలో దరిదాపు 10 మంది శాసనసభ్యులు కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. అయితే అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, ఇప్పుడు ఈ 10 మంది యాంటీ డిఫెక్షన్ లా కిందికి వస్తారు. ఎందుకంటే 39 మంది శాసనసభ్యులు, అంటే ఒక ఆమె చనిపోయినప్పుడు కూడా 38 మంది ఉన్నారు కాబట్టి 38 మందిలో 2/3 ఫిరాయించాలి. అంటే 26 మంది శాసనసభ్యులు ఫిరాయిస్తే వాళ్ళు యాంటీ డిఫెక్షన్ లా కిందికి రారు, వాళ్ళపైన అనర్హత వేటు పడదు. కానీ ఇక్కడ 26 మంది కాకుండా ఫిరాయించినటువంటి వాళ్ళు 10 మందే కాబట్టి దే షుడ్ కమ్ అండర్ ది యాంటీ డిఫెక్షన్ లా ఎగ్జాక్ట్ లో వస్తుంది. కానీ స్పీకరు ఇవాళ స్పీకర్ల పాత్ర కూడా వివాదాస్పదం అవుతుంది కదా. మీరు అటు మధ్యప్రదేశ్ లో కానీ, ఇటు కర్ణాటకలో కానీ, అటు మహారాష్ట్రలో కానీ, అటు గోవాలో కానీ అనేక రాష్ట్రాల్లో స్పీకర్ పాత్ర అనేది వివాదాస్పదం అవుతుంది. ఒక పార్టీ శాసనసభ్యుడు పార్టీ మారినప్పుడు అతని పైన ఒక కంప్లైంట్ గెలిచిన పార్టీ నుండి వస్తే విచారణ చేసి చర్య తీసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. కానీ స్పీకర్లు ఇవాళ ఎక్కడ కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నట్టుగానే వ్యవహరిస్తున్నట్టుగా కనపడుతుంది కాబట్టి ఎక్కడా చర్య తీసుకోలేదు. వాస్తవంగా ఈ 10 మంది పైన యాంటీ డిఫెక్షన్ లా కింద చర్య తీసుకోవాలి. కానీ తీసుకున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. సుప్రీంకోర్టు కూడా అనేక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది. ఏంటి అని అంటే, మీరు చర్య తీసుకోవటానికి ఎంత సమయం పడుతుంది, కనీసం ఈ శాసనసభ ముగిసే నాటికైనా మీరు చర్య తీసుకుంటారా అనేటటువంటి ఒక కీలకమైన వ్యాఖ్య చేసింది. అంటే స్పీకర్లు ఏ స్థాయిలో వ్యవహరిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని కోర్టులు చెప్పకనే చెప్తున్నాయి. ఇక్కడ ఒక లీగల్ బ్యాటిల్ ఉందండి, ఇక్కడ ఒక కాన్స్టిట్యూషనల్ బ్యాటిల్ ఉంది. ఏంటి అని అంటే, సుప్రీంకోర్టుకి ఎంత మేరకు పరిధి ఉంటుంది, కోర్టులకు ఎంత మేరకు పరిధి ఉంటుంది, వీళ్ళపైన చర్య తీసుకోమండి అని ఇచ్చేటటువంటి ఆదేశాలు ఎక్కడ చట్టంలో గాని రాజ్యాంగంలో గాని లేవు. ఎందుకనంటే శాసనసభకు వచ్చేసరకు స్పీకరు ఒక రాజ్యాంగ హోదా కలిగినటువంటి వ్యక్తి, ఒక సూపరానస్ పవర్స్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అతని అధికారాల్లోకి కోర్టులు జోక్యం చేసుకోగలుగుతాయా, కోర్టులు డైరెక్షన్ ఇవ్వగలుగుతాయా, కోర్టులు డైరెక్షన్ ఇస్తే స్పీకర్ పాటించాల్సినటువంటి అవసరం ఉంటుందా, ఇవన్నీ కూడా ఒక డిబేటబుల్ అంశాలుగా మారిపోయినటువంటి నేపథ్యంలో కోర్టులు నిర్దేశించజాలం, మీరు పలానా వాళ్ళపైన చర్య తీసుకోండి అని స్పీకర్ నిర్దేశించజాలం. కానీ స్పీకరు యాంటీ డిఫెక్షన్ లా కిందకి వస్తారా రాదని విచారణ చేసి చర్య తీసుకునేటటువంటి అధికారము, అంతిమాధికారము, విచక్షణాధికారం స్పీకర్ కు ఉంటుంది. బట్ దాన్ని వాడట్లేదు. ఇటీవల మీరు చూడండి, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక 6 శాసనసభ్యులు విప్పుకు వ్యతిరేకంగా, అంటే రాజ్యసభ ఎన్నికల్లో విప్పుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. బీజేపీకి ఓటు వేయటం వల్ల అక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి స్పీకర్ ఇమీడియట్ గా 6 డిస్క్వాలిఫై చేశారు. 6 డిస్క్వాలిఫై చేస్తే మళ్ళీ ఎన్నికలు జరిగితే 4 ఓడిపోయారు. అంటే అక్కడ స్పీకర్ అంత తొందరగా నిర్ణయం ఎట్లా తీసుకున్నారు? ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణలో ఉన్నటువంటి స్పీకరు ఆ విధమైనటువంటి ఒక బోల్డ్ స్టెప్ ఎందుకు తీసుకోవటం లేదు? అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క స్పీకరు ఆయా అధికార పార్టీలకు అనుకూలంగా వ్యవహరించేటటువంటి క్రమంలో రాజ్యాంగం నిర్దేశించినటువంటి నియమాలను కూడా పాటించటం లేదు, చట్టం నిర్దేశించినటువంటి నియమాలను కూడా పాటించకపోవటం వల్ల ఈ విధమైనటువంటి ప్రజాస్వామ్యానికి విలువలు కోల్పోతున్నట్లుగా మనకి కనపడుతుంది. మరీ దురదృష్టం ఏంటంటే, తెలంగాణ లాంటి ఒక ఉద్యమ నేపథ్యం కలిగిన రాష్ట్రంలో కూడా ఇలాంటి ఫిరాయింపు అనైతిక చర్యలకు పాల్పడటమే కాదు, ఫిరాయించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే దెయ్యాలు వేదాలు ఉల్లించినట్లే. నాకంటే మా రామ్మోహన్ అన్న సామెతలు బ్రహ్మాండంగా చెప్తారు, తను కూడా సామెతల మూట కట్టుకొని వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. అన్న, ఇది వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తే నాకేమనిపిస్తుంది అంటే, దిలీప్ గారికి కానీ రామ్మోహన్ అన్నకు కానీ నేను చెప్పేది, ఈ ఫిరాయించిన 10 మంది ఓపెన్ ఫోరంలో వివిధ సందర్భాల్లో మాట్లాడుతున్న తీరు చూస్తుంటే అసలు రాజ్యాంగ విలువలను వీళ్లే పాటిస్తున్నట్లు, రాజ్యాంగ విలువలకు వీళ్లే కట్టుబడి ఉన్నట్లు, రాజకీయాల్లో విలువలు వీళ్లే నేర్పుతున్నట్లుగా మాట్లాడటం చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. రైట్, ఓకే. ఇప్పుడు ఒకే విషయంపై మనం ఒకసారి కపిల్ భాయ్ దిలీప్ గారి దగ్గరికి వెళ్దాం. కపిల్ భాయ్ దిలీప్